నమస్తే బ్రో. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. సో అంతా కొత్త ప్రభుత్వం. సో ఆయన పనితీరు అదంతా ఎలా ఉంది, ఏం గమనిస్తున్నారు? వాళ్ళు చెప్పాలన్నా మొత్తం ఈ మంత్ 10 months అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ చూసే ఉంటారు, 5 years చేశారు. ఆ 5 years అభివృద్ధి 10 months లో చేశారన్న పవన్ కళ్యాణ్ ఏపీకి. అయితే రోడ్లు వచ్చినాయి, వాటర్ వచ్చింది, గ్యాస్ మొత్తం. సో అంటే ఈ 10 నెలల్లో మీరు గత 5 ఏళ్ళకి ఈ 10 నెలలకి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? ఏమేమి తగ్గినాయి, ఏమేమి వస్తున్నాయి? చాలా తగ్గినాయి అన్న. మన కిరాణా సరుకు మొత్తం అన్ని బాగా తగ్గించారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు వచ్చాక ఇద్దరు కలిసాక మొత్తం తగ్గినాయి. ఏపీలో బాగా అభివృద్ధి చేస్తున్నారు మొత్తం. అటు మన ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు బాగా అభివృద్ధి అవుతుంది అన్న. అలాగే రైతుల సబ్సిడీలు అవన్నీ కూడా అన్ని బాగానే వస్తాయి అన్న. పెన్షన్స్, ఇసుక, మన స్కూల్కి ఉంటాయి కదన్న, అమ్మఒడి టైప్ ఉంటాయి కదా, ఫిట్టర్ కదా కొత్త, అవన్నీ అన్ని పథకాలు వస్తాయి అన్న. ఫ్రీ గ్యాస్ సిలిండర్, లేడీస్కి బస్ ఫ్రీ. అయితే అవుట్ ఆఫ్ ద చంద్రబాబు గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు. వాళ్ళందరిలో ఎలా అంటే వాళ్ళందరూ ఫస్ట్ టైం అందరూ ఫస్ట్ టైం అన్న. సో వాళ్ళందరిలో ఏమేమి గమనిస్తున్నారు అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉంది? అందరూ బాగానే చేస్తున్నారు అన్న. అందరూ ట్రూ లీడర్స్ అందరూ. సో మరి పవన్ కళ్యాణ్ ఇంకా నెంబర్లు పెంచుకుంటారా? పెంచుతారన్న కన్ఫర్మ్ గా. డైరెక్ట్ సీఎం అన్న. నెక్స్ట్ ఈసారి మామూలు మా పవన్ కళ్యాణ్ సార్ ఈసారి నిలబడినా డైరెక్ట్ సీఎం అయిపోతున్నా. నెక్స్ట్ టైం నీకు డామ్ షూర్ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనేమో ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉండాలంటున్నాడు కదా. మరి ఆయన ఆ మాట అంటున్నప్పుడు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవుద్దన్న. ఇంకా మామూలు ఇప్పుడు కూడా ఆయన డిప్యూటీ సీఎం కూడా కాదు, ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు కూడా లెక్క. మాకు ఇప్పుడు సీఎం అయినా పవన్ కళ్యాణ్.